సో ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్లో రెండో క్వశ్చన్ అనేది స్క్రీన్ పైన ఇవ్వడం జరిగింది. సో ఈ క్వశ్చన్ని ఏ విధంగా చేయాలో మీకు అయితే చిన్న గైడ్ చేస్తాను అండ్ తర్వాత అయితే మీరు దీన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ చూసినట్లయితే ఒక సిలిండర్ ఉంది. ఓకే, ఒక సిలిండర్ షేప్ ఉంది. ఇక్కడ ఈ సిలిండర్ షేప్కి చూడండి ఒక సాలిడ్ రూపంలో ఉండేటటువంటి ఆబ్జెక్ట్ ఇది. ఒక సిలిండర్ ఇలా ఉంది. ఈ సిలిండర్ పైన ఒక కోన్ ఉంది లైక్ దిస్, ఒక కోన్ కూడా ఉంది అండ్ సిలిండర్ బాటంలో ఏముంది, ఒక హెమిస్పియర్ కూడా ఉంది. ఓకే, ఇలా ఒక హెమిస్పియర్ కూడా ఉంది. సో అన్నింటికి కూడాను కామన్ రేడియస్ ఇవ్వడం జరిగింది. సో చూడండి, కామన్ రేడియస్ అనేది మీకు ఎంత ఇచ్చారు, 8 సెంటీమీటర్స్. 8 సెంటీమీటర్స్ అనేది మీకు కామన్ రేడియస్ అనమాట. సో కామన్ రేడియస్ మీకు 8 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది అండ్ కోన్ యొక్క హైట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి ఏమి ఇచ్చాడు చూడండి, అట్ ద ఎండ్ ఆఫ్ వన్ కోన్ అట్ ద అదర్ ఎండ్ ది రేడియస్ ఆఫ్ ది కామన్ బేస్ ఈజ్ 8 సెంటీమీటర్స్ అండ్ ద హైట్ ఆఫ్ ది సిలిండర్ and the conical portion is 10 centimeters and 6 centimeters. చూసారు కదా, ఇక్కడ ఏంటిది హైట్ ఆఫ్ ది సిలిండర్. సిలిండర్కి మనకి ఎంత ఇచ్చారు అండ్ చూసండి కొనికల్ పోర్షన్. సిలిండర్ అయితే ఇక్కడ నుండి ఈ పార్ట్ని మనం ఏమంటాం, సిలిండర్ పోర్షన్ అంటాం కదా. ఈ పోర్షన్ అయితే మీకు ఎంత ఇచ్చాడు చూడండి, 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు అండ్ ఈ పోర్షన్ ఏదైతే ఉందో, ఎస్ దీన్ని ఏమంటాం మనం, కోన్ పోర్షన్. కోన్ పోర్షన్ అయితే మీకు 6 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇచ్చినట్లయితే టోటల్ సర్ఫేస్ ఏరియా మీకు ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో నౌ ఇట్స్ యువర్ టైం. ఇక్కడ ఏం చేయాలి, మీరు కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ సిలిండర్ యొక్క ఓకేనా సిఎస్ఏ మీరు ఫైండ్ అవుట్ చేయాలి అండ్ హెమిస్పియర్ ఏదైతే ఉందో దీని యొక్క సిఎస్ఏ మీరు ఫైండ్ అవుట్ చేసి ఈ మొత్తాన్ని కూడా యాడ్ చేసినట్లయితే ఈ షేప్, ఈ సాలిడ్ షేప్ యొక్క టోటల్ సర్ఫేసే వస్తుంది. ఓకేనా, ఇప్పుడు వీడియో పాస్ చేయండి. పాస్ చేసేసి మీ ఆన్సర్ అనేది ట్రై చేయండి. ట్రై చేసి మన వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయండి. ఎస్, మీరైతే ఇప్పుడు చేశారనుకున్నాను. సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేయాలో ఒకటి చూద్దాం. ముందుగా కోన్ పార్ట్ తీసుకుందాం. కోన్ మనకి సిఎస్ఏ రావాలంటే మనకు కావాల్సినవి ఏంటి అని చెప్పండి. మనకు రిక్వైర్మెంట్ ఏంటంటే పై ఉండాలి, ఆర్ ఉండాలి, ఎల్ ఉండాలి. బట్ ఇక్కడ ఎల్ లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఫైండ్ ది ఎల్. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ కదా. ఇలా అయితే హెచ్ స్క్వేర్ అంటే మనకి ఎంత అవుతుంది, హైట్ అండి 6 స్క్వేర్ అవుతుంది. ఆర్ స్క్వేర్ అంటే 8 స్క్వేర్ అవుతుంది. ముందు దీన్ని మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఈజ్ ఈక్వల్ మీకు 36 ప్లస్ 64 వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 100 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ మీరు ఏం చేస్తారంటే 10 సెంటీమీటర్స్ అని రాస్తారనమాట. 10 సెంటీమీటర్స్ అంటే కోన్ యొక్క స్లాంట్ హైట్ మీకు రావడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేస్తారు, సిఎస్ఏ ఫైండ్ అవుట్ చేస్తారు. సిఎస్ఏ ఆఫ్ కోన్ యొక్క సిఎస్ఏ ఫైండ్ అవుట్ చేయండి, పై ఆర్ఎల్. సో పైని సింప్లిఫై చేయకండి, అలానే విడిచిపెట్టండి. పై ఇంటూ ఆర్ అంటే మనకి 8, ఎల్ అంటే 10 అంటే మనకి 80 పై సెంటీమీటర్ స్క్వేర్ రావడం జరిగింది. దిస్ ఇస్ లెట్స్ అస్యూమ్ as 1. నౌ ఇప్పుడు దేనికి వెళ్దాం, సిలిండర్కి వెళ్దాం. సిలిండర్ తీసుకుందాం. సరే, సిలిండర్ యొక్క సిఎస్ఏ ఫైండ్ అవుట్ చేయండి. సిఎస్ఏకి మనకున్న ఫార్ములా 2πRL. సో 2πRH కదా. సో 2πRH ఫైండ్ అవుట్ చేయండి. 2 ఇంటూ పై ఇంటూ ఆర్ అంటే మనకి 8, హెచ్ అంటే మనకి 10 ఇచ్చాడు. సో సింప్లిఫై చేయండి ఒకసారి. 160 పై సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. 2 ఇంటూ 8 16, 16 ఇంటూ 10 160. సో మీకు ఇలా వేసాను అనమాట. సో ఇది క్వశ్చన్ పార్ట్ 2. నెక్స్ట్ థర్డ్ పార్ట్లోకి ఏమొస్తారు, ఇక్కడ హెమిస్పియర్కి రండి. ఓకే, హెమిస్పియర్ ఏదైతే ఉందో హెమిస్పియర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. హెమిస్పియర్. ఓకే, హెమిస్పియర్ యొక్క మనం ఏం చేద్దాం, ఇక్కడ సిఎస్ఏ ఫైండ్ అవుట్ చేద్దాం. హెమిస్పియర్ యొక్క సిఎస్ఏ అయితే మనకు తెలుసు 2πr². ఇక్కడ కూడా 2 ఇంటూ పై ఇంటూ ఆర్ మీన్స్ 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ మనకి ఏమవుతుంది, 2 ఇంటూ పై ఇంటూ ఆర్ స్క్వేర్. 8 స్క్వేర్ అంటే 64. దట్ మీన్స్ 128 పై సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. దిస్ ఈజ్ థర్డ్ వన్. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, టోటల్ సర్ఫేస్ ఆఫ్ ది గివెన్ ఆబ్జెక్ట్. సో టోటల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, సో సిఎస్ఏ ఆఫ్ కోన్ ప్లస్ సిఎస్ఏ ఆఫ్ సిలిండర్ ప్లస్ సిఎస్ఏ ఆఫ్ హెమిస్పియర్. ఓకేనా, ఈ మూడు కూడా మీరు యాడ్ చేయాలన్నమాట. ఒక్కొక్కటి ఏమొచ్చిందో చూద్దాం, ఒక్కొక్కటి ఫైనల్గా మనం సింప్లిఫై చేద్దాం. సో ఫస్ట్ వన్ 80, సెకండ్ వన్ 160. సో ఫస్ట్ వన్ 80 పై వచ్చింది అండ్ సెకండ్ వన్ 160 పై వచ్చింది అండ్ థర్డ్ వన్ 128 పై వచ్చింది. ఈ మొత్తాన్ని కూడా మీరు యాడ్ చేసేయండి. చేసినట్లయితే 240 చూడండి, ఇక్కడ 80, 160
128. సో చేసినట్లయితే 8, 10, 16, 1, 3 అంటే మీకు ఏమొచ్చింది 368 ఇంటూ పై వచ్చింది. ఓకే, సో క్వశ్చన్లో మనకి ఏం చెప్పాడు చెప్పండి, పై ఈజ్ ఈక్వల్ టు ఇది సెంటీమీటర్ స్క్వేర్ కదా. సో ఇక్కడ ఏం చేయాలి, పైని కాస్త మీరు ఏం తీసుకుంటారంటే 3.14గా తీసుకోండి. సో సెంటీమీటర్ స్క్వేర్. సో 3.18గా తీసుకుని మీరు మల్టిప్లై చేసినట్లయితే మీకు 1156 1156 అప్రాక్సిమేట్లీ మనకి దాదాపుగా 5 వస్తుంది. సో ఇక్కడతో చేసి ఆపేయండి సింపుల్గా, సెంటీమీటర్ స్క్వేర్ అండి అడ్జస్ట్ చేసేయండి. సో 1156.5 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది అనమాట. ఇది ఈ విధంగా మనకి ప్రాబ్లం చేసినట్లయితే సింపుల్గా తేలిపోతుంది అనమాట. ఒకసారి చూడండి, మళ్ళీ మొత్తం ఒకసారి మీ స్క్రీన్ పైన చూపించడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కోన్ తీసుకుంటారు. కోన్ యొక్క ఏం చేస్తారు, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తారు. తర్వాత సిలిండర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తారు. తర్వాత వచ్చేసి హెమిస్పియర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేసి ఫైనల్గా మొత్తాన్ని కూడా మీరు ఏం చేస్తారు, ఒకే దగ్గర తీసుకుని యాడ్ చేస్తారనమాట. ఓకేనా, అర్థమైంది అనుకుంటాను అందరికీ. ఎవరికైనా అర్థం కాకపోతే కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో చేసేటప్పుడు అయితే ఫస్ట్ ఏదైతే ఉందో మీకు అర్థం కాలేదన్నారో అది చెప్తూ నెక్స్ట్ మనం స్టార్ట్ చేస్తాను. ఓకేనా, ఓకే దాదాపుగా మనకి 1156.5 అనేది రావడం జరుగుతుంది. సో ఎస్, ఓకేనా, ఇది మనకు ఉండేటటువంటి సెకండ్ సమ్. ఇప్పుడు థర్డ్ సమ్ ఒకసారి చూద్దాం. అండ్ థర్డ్ సమ్ ఏ విధంగా చేయాలి. సో థర్డ్ సమ్ మీకు ఇస్తున్నాను. సో స్క్రీన్ పైన మీకు కనిపిస్తూ ఉంటుంది థర్డ్ సమ్. సో మీరు వీడియో పాస్ చేయండి. వీడియో పాస్ చేసి ఆ థర్డ్ సమ్ అనేది ఆన్సర్ చేయండి. సో మీకు అర్థం కాకపోతే మళ్ళీ ప్లే చేయండి. ప్లే చేసినట్లయితే నా ఎక్స్ప్లెనేషన్ కనిపిస్తుంది. ఓకేనా, ఎస్. సో మీరు ఆన్సర్ చేసిన నోట్స్ అయితే మాత్రం వాట్సాప్ గ్రూప్లో ఖచ్చితంగా పోస్ట్ చేయండి. సో మీ నోట్స్లు అనేవి చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఎస్. ఒక మెడిసిన్ ట్యాబ్లెట్ ఉంది. ఈ మెడిసిన్ ట్యాబ్లెట్ అనేది మనకి ఎలా ఉంది, సిలిండర్ షేప్లో ఉంది. చూడండి ఒకసారి, ఒక సిలిండర్కల్ షేప్లో ఉంది ఇలా. సో గుర్తుంచుకోవాలి, ట్యాబ్లెట్ ఎప్పుడైనా సరే మనకి గొట్టం ట్యాబ్లెట్ అంటారు కదా సాధారణంగా. ఎస్, చాలా వరకు ఏంటంటే గొట్టం ట్యాబ్లెట్స్ అంటారు. సో గొట్టం ట్యాబ్లెట్ చూడడానికి ఎలా ఉంటుంది చెప్పండి. ఓకేనా, సో ఒక సిలిండర్ షేప్ ఉంటుంది. రెండు వైపులో కూడా మీకు ఏముంటుంది, రెండు హెమిస్పియర్స్ ఉంటాయి అన్నమాట ఇలా కదా. ఇవన్నీ కలిపితే మనకి ఏమొస్తుంది, ఒక ట్యూబ్లర్ ఫామ్లో ఉండేటటువంటి ట్యాబ్లెట్ వస్తుంది. అయితే ఇక్కడ డైమెన్షన్స్ ఇచ్చాడు చూడండి, ఏమేమి ఇచ్చాడు అనేది జాగ్రత్తగా చూడండి. ఎస్, వాడు ఇచ్చిన డైమెన్షన్స్ చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. టోటల్ లెంత్ ఇచ్చాడు మీకు అక్కడ. అంటే ఇక్కడ ఒకసారి చూడండి, క్వశ్చన్ మీరు అర్థం చేసుకోవాలంటే ఎలా చేయాలంటే ఒకసారి నీట్గా ఏమి డయాగ్రామ్ వేస్తాను చూడండి. ఒక సిలిండర్ ఇచ్చాడు, ఇది సిలిండర్ అనుకుందాం. ఈ సిలిండర్కి చెరో వైపు ఏమున్నాయి, రెండు హెమిస్పియర్స్ ఉన్నాయి కదా. ఈ మొత్తాన్ని మనం ఏమంటాం, క్యాప్సుల్ అంటాం. ఈ క్యాప్సుల్ యొక్క టోటల్ లెంత్ ఇచ్చాడు ఇలా, టోటల్ లెంత్ ఇచ్చాడు అనమాట. ఈ టోటల్ లెంత్ ఇచ్చాడంటే ఇందులో ఏమేమి మిస్ అయ్యాయో చెప్పండి. ఇక్కడ నుండి ఒక రేడియస్, ఇక్కడ నుండి ఒక రేడియస్, రెండు కూడా యాడ్ అయిపోయాయి కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రేడియస్ని మనం తీసేయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా, ఆ రేడియస్ని కూడా మనం తీసేయాల్సి వస్తుంది. సో టోటల్ లెంత్ ఇచ్చాడు చూడండి, క్వశ్చన్ లెంత్ ఇచ్చాడు ఒకసారి చూడండి. ఎస్, టోటల్ రేడియస్ అనేది క్వశ్చన్ లెంత్ ఇచ్చాడు. టోటల్ లెంత్ అనేది 14 mm. ఓకేనా, 14 mm అన్నాడు ఇది. ఓకే, సో మరి రేడియస్ ఇచ్చాడా, బట్ దీని యొక్క ఇది ఇచ్చాడు అనమాట. సో ఇదేమవుతుందని చెప్పండి, ఇది 5 mm అన్నాడు, దాని యొక్క వెడల్పు అన్నాడు. అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉందనుకోండి, అదేమంటాం చెప్పండి, డయామీటర్ అంటాం. అలాంటప్పుడు రేడియస్ ఎంత అవుతుంది చెప్పండి. ఎస్, 2.5 మిల్లీమీటర్స్ అవుతాయి. అంటే ఇప్పుడు ఇక్కడ నుండి ఇది 2.5 ఉంది, ఇది కూడా 2.5 ఉంది. అయితే ఇటువైపు 2.5, అటువైపు 2.5 తీస్తేనే మనకి ఏమొస్తుంది చెప్పండి, సిలిండర్ యొక్క ఒరిజినల్ లెంత్ అనేది వస్తుంది. అవునా కదా, ఒకసారి చూడండి. సో దీని యొక్క వ్యాసార్థం అంటే దీని యొక్క మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు మనకి, 5 ఇచ్చాడు. అంటే హాఫ్ ఎంత అవుతుంది చెప్పండి, 2.5 అవుతుంది కదా. అయితే ఈ మొత్తం డిస్టెన్స్ అనేది లెంత్ అనేది 14 మిల్లీమీటర్లు ఇచ్చాడు. అయితే ఇటువైపు చూడండి, ఇటు ఒక హెమిస్పియర్ ఉంది, ఇటు ఒక హెమిస్పియర్ ఉంది. అంటే రెండు రేడియస్లు ఏమై యాడ్ అయిపోయాయి. సో ఈ రెండు పీసెస్ని కూడా మీరు కట్ చేసి తీసేయాలన్నమాట. తీసేస్తే ఏమొస్తుంది చూడండి, ఇటు పాయింట్ 2.5
ప్లస్ ఎక్స్ ప్లస్ అటువైపు 2.5 చేస్తేనే మనకి ఏమొస్తుంది 14 మిల్లీమీటర్స్ వస్తుంది. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది చెప్పండి 14 మైనస్ 5 అంటే 2.5 ప్లస్ 2.5 5 కదా. సో తీసేస్తే మనకి 9 మిల్లీమీటర్స్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ కొలతల ఆధారంగా చేసుకొని మనం ఏం చేస్తామంటే దీని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. సో చూడండి ఒకసారి ఇమేజ్ అనేది పక్కన పెడుతున్నాను. ఫస్ట్ వన్ సిలిండర్ పార్ట్ ఓకే లెంత్ సిలిండర్ పార్ట్ లెంత్ ఎంత వచ్చింది మీకు 9 మిల్లీమీటర్స్ అండ్ రేడియస్ ఎంత వచ్చింది మీకు 2.5 మిల్లీమీటర్స్. ఓకే దెన్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా CSA ఈజ్ ఈక్వల్ టు 2πRH. సో ఇలా అయితే 2 ఇంటూ 22/7 ఇంటూ సో ఇక్కడ కూడా దీన్ని సింప్లిఫై చేయకండి, పైగానే విడిచిపెట్టండి. R ఇంటూ 2.5 H ఇంటూ మనకి 9. సో సింపుల్గా 2.5 5 ఇంటూ 9 45 పైగానే ఉంచండి. దిస్ ఈజ్ 1. లాస్ట్లో సింప్లిఫై చేద్దాం 45 పై అనమాట సెంటీమీటర్స్ మిల్లీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ రెండు హెమిస్పియర్స్ ఉన్నాయి కదా 2 ఇంటూ హెమిస్పియర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో మనకేమొస్తుంది 2 ఇంటూ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా హెమిస్పియర్ అయితే 2πr² కదా. అలాగైతే మనకి ఇక్కడ ఏమొస్తుంది 4πr². సో వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేద్దాం. 4 ఇంటూ 2.5 ఇంటూ పై. సో ఇది చేయండి 4 ఇంటూ 2.5 అంటే 10 వస్తుంది మీకు. సో 10 పై మిల్లీమీటర్ స్క్వేర్ అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది చెప్పండి. సో రెండు ఈ హెమిస్పియర్ సర్ఫేస్ ఏరియా ప్లస్ సిలిండర్ సర్ఫేస్ ఏరియా ఇలా అనమాట. టోటల్ యాడ్ చేయండి మీకు 55 పై మిల్లీమీటర్ స్క్వేర్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాం పై వాల్యూని ఇక్కడ వేద్దాం. పై వాల్యూ ఏమని ఇచ్చాడు అక్కడ ఇవ్వలేదా. సో నో ప్రాబ్లం. ఓకే పై వాల్యూ ఏం చేస్తామంటే మనం 22/7 వేసేద్దాం ఇంటూ 22/7 అనమాట. సో దీన్ని మీరు సింప్లిఫై చేస్తే 78.57 మిల్లీమీటర్ స్క్వేర్ వస్తుందన్నమాట. ఇది ఆ ట్యాబ్లెట్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుందన్నమాట. ఓకే అర్థమైంది అనుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే సో ఈ లెంత్ల దగ్గర మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అందుకే మీకు మరి సపరేట్గా చెప్పడం జరిగింది. సో లెంత్ అంటే వాడు ఏమి ఇచ్చాడంటే టోటల్ క్యాప్సూల్ లెంత్ ఇచ్చాడు, టోటల్ క్యాప్సూల్ యొక్క విడత ఇచ్చాడు. అంటే ఇక్కడ నుండి ఇది మొత్తం మీకు ఇక్కడ చూడండి ఈ టోటల్ పైన చూడండి క్వశ్చన్లో చూడండి ఒకసారి ఈ టోటల్ మీకు 5 అయిందంటే ఈ ఆఫ్ ఎంత అవుతుంది 2.5 అవుతుంది కదా. మరి ట్యాబ్లెట్లో ఇటువైపు ఉంది హెమిస్పియర్, ఇటువైపు హెమిస్పియర్ ఉంది. అంటే హెమిస్పియర్ రేడియస్ ఏమవుతుంది, దీని రేడియస్ ఎంత ఉందో దానిది కూడా అంత ఉంది. అంటే ఇటువైపు 2.5 తీసేయాలి, ఇటువైపు మీరు 2.5 తీసేస్తే అప్పుడు సిలిండర్ యొక్క ఒరిజినల్ లెంత్ వస్తుంది అనమాట. అది కాన్సెప్ట్, అది తెలుసుకొని చేస్తే ఈజీగా వస్తుంది. ఇది ప్రాబ్లం. సో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. సో నెక్స్ట్ క్వశ్చన్ మీకు ఇస్తున్నాను. సో వీడియో పాస్ చేస్తారు క్వశ్చన్ చూసి అండ్ మీరు ఆన్సర్ చేసి వాట్సాప్లో పెట్టండి. ఓకేనా. ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎస్ టోటల్ 8 క్వశ్చన్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ 4th క్వశ్చన్. ఇది 4th క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇది ఈజీ క్వశ్చన్ అండి. ఒకసారి అయితే క్వశ్చన్ మీకోసం జూమ్ చేసి పెట్టడం జరిగింది. మీరు ఏం చేస్తారంటే దీన్ని ఒకసారి వీడియో పాస్ చేయండి. ఎస్ వీడియో పాస్ చేసి ఆన్సర్ అయితే చేయండి. 2 cubes each of volume 64 centimeter cube are joined end to end together. Find the surface area of the resultant cuboid అని అడిగాడు. సో క్యూబ్స్ అంటే ఇక్కడ 2 క్యూబ్స్ తీసుకుందాం. క్యూబ్ అంటే మనకు తెలిసి ఉంటుంది కదా. ఎస్ అంటే ఇట్ షుడ్ బి లైక్ ఏ స్క్వేర్. ఆల్ ఫేసెస్ కూడా ఎలా ఉంటాయి స్క్వేర్లా ఉంటాయి అనమాట. అన్ని ఫేసెస్ ఎలా ఉంటాయి మనకి స్క్వేర్ షేప్లో ఉంటాయి. ఇలా దీని యొక్క వాల్యూ మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీని వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు ఇక్కడ 64 సెంటీమీటర్ క్యూబ్. అండ్ దెన్ దాని వాల్యూ ఫార్ములా ఏంటి ఏ క్యూబ్ అంటాం. దెన్ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 64 అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది క్యూబ్ రూట్ ఆఫ్ 64 అవుతుంది. సో దీన్ని ఎలా రాయొచ్చు క్యూబ్ రూట్ ఆఫ్ 4 క్యూబ్ అని రాస్తాం. అలా అయితే క్యూబ్కి పోతే దీని యొక్క సైడ్ మీకు ఎంత వస్తుంది 4 సెంటీమీటర్స్ వస్తుంది అనమాట. ఓకే ఇప్పుడు ఏం చేశారు 2 క్యూబ్స్ అనేవి ఎడ్జెసెంట్ సైడ్ బై సైడ్ పెట్టారనుకుందాం. సో ఇది అంటే ఫ్రంట్ ఫేస్ మాత్రమే వేస్తున్నాను, బ్యాక్ ఫేస్ అయితే మీకు వేయట్లేదు. ఇలా ఏం చేశారు 2 క్యూబ్స్ అనేవి పక్క పక్కనే ఆనించి పెట్టాడు అనుకుందాం. సో ఇక్కడ నుండి ఈ సైడ్ ఏమవుతుంది చెప్పండి ఇట్ ఈస్ 4 సెంటీమీటర్స్. సో ఇక్కడ నుండి ఈ డిస్టెన్స్ ఏమవుతుంది 4 సెంటీమీటర్స్. బట్ ఒకసారి చూడండి ఈ రెండు కూడాను క్యూబ్స్ తీసుకున్నారు కాబట్టి
ఈ హైట్ ఏమవుతుంది, ఒక క్యూబ్ యొక్క హైట్ ఏమవుతుందో అంతే ఉంటుంది, అంటే దట్ ఈస్ 4 సెంటీమీటర్స్. అదేవిధంగా ఈ విడత ఏమవుతుంది చెప్పండి, సో క్యూబ్ యొక్క విడత ఏదైతే ఉందో అదే అవుతుంది అనమాట. అలా అయితే ఈ రెండు క్యూబులు కలవడం వల్ల మనకి ఏమొచ్చింది, క్యూబాయిడ్ వచ్చింది అనమాట. ఓకేనా, క్యూబాయిడ్ వచ్చింది కాబట్టి L = ఏమవుతుంది, 4 + 4 8 సెంటీమీటర్స్ అవుతుంది. అండ్ H = మీకు 4 సెంటీమీటర్స్. అండ్ అదేవిధంగా బ్రెడ్త్ కూడా మీకు 4 సెంటీమీటర్స్. సో ఇప్పుడు మనకు కావాల్సింది TSA, టోటల్ సర్ఫేస్ ఏరియా అడిగాడు. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి చెప్పండి, ఎస్ అదేనండి, ఎస్ 1 సెకండ్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఎస్, ఇట్ ఈస్ 2 × LB + BH + HL. ఈ ఫార్ములా ప్రకారం వేయండి. 2 × LB, L అంటే ఎంత మనకి 8 × 4 + 4 × 4 + 4 × 8. L దగ్గర మనం వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఒకసారి, చేయండి ఒకసారి. 8 4s are 32 + 4 4s are 16 అండ్ ఇక్కడ కూడా మళ్ళీ 32. ఇలా మనం చేయాలన్నమాట. సో ఫైనల్గా మనకి ఏమొస్తుంది చెప్పండి, 2 × 32 32 64 64 + 16 దట్ మీన్స్ 80, దట్ మీన్స్ 160 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుందండి. ఇది మనకు ఏర్పడిన న్యూ క్యూబాయిడ్ యొక్క ఏమవుతుంది మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుందన్నమాట. ఈ విధంగా చేస్తే సరిపోతుంది. ఓకే గైస్, సో ఇది క్వశ్చన్ నెంబర్ 4. సో క్వశ్చన్ నెంబర్ 5కి వెళ్తున్నాను. సో క్వశ్చన్ నెంబర్ ఇవ్వగానే మీరు ఏం చేస్తారంటే జస్ట్ పాస్ ద వీడియో అండ్ ట్రై టు ఆన్సర్ యువర్ సెల్ఫ్. సో వీడియోని వెంటనే పాస్ చేసి మీ సొంతంగా అయితే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇది 5వ క్వశ్చన్ మీకోసం. 5th వన్. 5th క్వశ్చన్ ఏంటి ఇచ్చారో ఒకసారి చూడండి. ఏ స్ట్రాంగ్ ట్యాంక్ కన్సిస్ట్ ఆఫ్ ఎ సర్క్యులర్ సిలిండర్ విత్ ఏ హెమిస్పియర్ స్టక్ ఆన్ ఎయిదర్ ఎండ్. ఒక సేమ్ అండి, ఒక సిలిండర్ ఉంది, ఆ సిలిండర్కి రెండు వైపులా కూడా ఏముంది చెప్పండి, 2 అర్ధగోళాలు ఉన్నాయి. అంతేకాకుండా ఏం చెప్పాడు, ఎక్స్టర్నల్ డయామీటర్ ఆఫ్ ది సిలిండర్ ఈజ్ 4 డయామీటర్ ఇచ్చాడు చూడండి 1.4 meters అండ్ ఇట్స్ లెంత్ ఈజ్ 8 meters. సిలిండర్ ఇచ్చేసాడు డైరెక్ట్గా, నో ప్రాబ్లం. ఫైండ్ ద కాస్ట్ ఫర్ పెయింటింగ్ 8 ఆన్ ద అవుట్ సైడ్ అట్ ద రేట్ ఆఫ్ 20 rupees per square meter. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఆ షేప్ని ఊహించుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ షేప్ ఏమవుతుందో ముందు చూడండి. ఇలా ఒక సిలిండర్ ఉంది, ఓకే, ఎయిదర్ సైడ్ కూడా 2 హెమిస్ఫియర్లు ఉండి ఒక ఇంతకుముందు చెప్పినట్టుగా ఉంది. బట్ ఇక్కడ ఏం చెప్పాడంటే ఆ సిలిండర్ యొక్క లెంత్ ఇచ్చేసాడు 8 meters అని. అదేవిధంగా వాటి యొక్క రేడియస్ ఇచ్చాడు మీకు 1.4 meters అని. ఓకే, సో ఇది రేడియస్ కాదు, ఎస్ చూడండి ఇక్కడ డయామీటర్ అంటే టోటల్ అనమాట. మీరు రేడియస్ ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్ ఏమవుతుంది, ఆఫ్ కదా, ఆఫ్ అంటే ఏమవుతుంది 0.7 meters అనమాట. ఇప్పుడు ఈ వాల్యూస్ని ఉపయోగించి ఫస్ట్ ఏం చేస్తారంటే TSA ఫైండ్ అవుట్ చేస్తారు. TSA రావాలంటే ఏం చేస్తారు, 2 × హెమిస్పియర్, ఎస్ మీకు కలర్ డిఫెక్ట్ వస్తుంది, ఎస్ 2 × హెమిస్పియర్స్ ఉన్నాయి కదా, హెమిస్పియర్స్ యొక్క 1 second, ఓకే 2 × హెమిస్పియర్స్ యొక్క CSA ఫైండ్ అవుట్ చేస్తారు, ప్లస్ సిలిండర్ ఉంది కదా, సిలిండర్ యొక్క CSA ఫైండ్ అవుట్ చేస్తారు. ఈ వచ్చిన మొత్తానికి ఇంటూ 20 చేస్తారు. చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది అనమాట. జస్ట్ ఇప్పుడు పాస్ చేయండి వీడియో, మీరైతే ప్రయత్నించండి. ఓకే, మీరు ఇప్పుడు ట్రై చేశారనుకుంటున్నాను. సో నేనైతే ఆన్సర్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలిండర్ CSA ఫైండ్ అవుట్ చేస్తాను. సిలిండర్ CSA ఈజ్ ఈక్వల్ టు ఎస్ అండి πRL 2πRH కదా. సో ఫైండ్ అవుట్ చేస్తాను 2 × అదేవిధంగా టోటల్ ఒకేసారి చేసేస్తాను నేను చూడండి. అదేవిధంగా హెమిస్పియర్ తీసుకుంటాను. హెమిస్పియర్ తీసుకుంటే దాని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇంటూ 2 కదా. సో ఏమొస్తుంది ఇక్కడ మనకి 4πr². సో టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే 2 మనం ఏం చేయాలి, ఇక్కడ యాడ్ చేసేయాలి. ఓకే, సో ఫైనల్గా టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది చెప్పండి, 2 కలిపేయండి 2πRH + 4πr². రెండింటిలో కామన్గా ఏమని చూడండి, 2πr కామన్గా ఉంది, తీసేయండి. తీసేస్తే ఇక్కడ H మిగిలిపోతుంది, ఇక్కడ ఏముంటుంది ఇంకా 2r మిగులుతుంది. చూసారా, 2r మిగులుతుంది. ఇప్పుడు సింప్లిఫై చేయండి. 2 × π × r అంటే మనకి ఎంత ఇచ్చాడు 0.7 కదా, అలా రాయండి. ప్లస్ H అంటే మనకి ఎంత ఇచ్చాడు చూడండి, H ఇక్కడ 8 meters కదా, 8 meters ప్లస్ 2r అంటే మళ్ళీ సేమ్ ఇట్ ఈస్ 1.4 meters.
ఓకే, ఇప్పుడు సింప్లిఫై చేయండి. 2 into 0.4 దట్ మీన్స్ 1.4 meters into pi into 9.4 meters కదా. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. 1.4 into 22/7 into 9.4. ఇప్పుడు మీరు సింప్లిఫై చేయండి. ఓకే, ఇక్కడ మీరు సింప్లిఫై చేసినట్లయితే మనకేమొస్తుందంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది రావడం జరుగుతుంది. ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దామా? ఎస్, ఇక్కడ చూడండి, ఇక్కడ చేసినట్లయితే ఎస్ ఇట్ ఈస్ 0.2. సో ఇక్కడ చేసినట్లయితే మనకి 4.4 into 9.4 వస్తుంది. సో ఈ రెండు మీరు ఇంటూ చేస్తే 41.36 మీటర్ స్క్వేర్ వస్తుంది అనమాట. ఓకే, అంటే ఆ సిలిండర్ షేప్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది మనకి 41.36. దాని టోటల్ కాస్ట్ కట్టాలి. ఇప్పుడు టోటల్ కాస్ట్, సో ఇక్కడ చూడండి, టోటల్ కాస్ట్ కట్టేటప్పుడు మనకి ఏం చెప్పాడు చెప్పండి. సో ఎస్ టోటల్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. టోటల్ కాస్ట్ రావాలంటే ఏం చేస్తాం మనం? టోటల్ సర్ఫేస్ ఏరియా ఇంటూ 1 square meterకి అయ్యేటటువంటి ఎక్స్పెండిచర్, దట్ మీన్స్ 20 రూపీస్. సో 41.36 into 20 రూపీస్ మీరు చేయండి. చేసినట్లయితే 827.20 రూపీస్ వస్తుంది అనమాట. ఇదే మనకి ఆన్సర్ అనమాట. ఓకే, 827 రూపాయల 20 పైసలు వస్తుంది. ఓకేనా, ఈ విధంగా అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ప్రతి స్టెప్లో మీరు పై వేసేసినట్లయితే మీకు సమస్య అనేది ఎక్కువ అవుతుంది. అందుకే సింప్లిఫై చేయకుండా ఇలా కామన్గా తీయడానికి అవకాశం ఉండేటప్పుడు చివరి వరకు దాన్ని క్యారీ చేసి చివరిలో దాన్ని అయితే సింప్లిఫై చేయండి. ఇలా చేస్తే మీకు తొందరగా ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఇది క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనం వెళ్తున్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్ మీకు డిస్ప్లే చేస్తున్నాను. సో మీరైతే వీడియో పాజ్ చేయండి, పాజ్ చేసి దాని ఆన్సర్ అయితే చేయండి. ఓకే, ఇంకా మనకి 3 క్వశ్చన్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 6 అనుకుంటా. ఎస్, 6th క్వశ్చన్. ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ 6th క్వశ్చన్ అనేది మీరు ఏ విధంగా ఆన్సర్ చేస్తారు? ఎస్, ఓకే, దిస్ ఈజ్ 6th క్వశ్చన్. మీరు వీడియో పాస్ చేసి ఆన్సర్ అయితే చేస్తారు. ఓకేనా, వీడియో పాస్ చేసి ఆన్సర్ చేయండి. ఎస్, ఇప్పుడైతే మీరు పాస్ చేశారు అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే చూడండి, స్పియర్ ఉంది, సిలిండర్ ఉంది, కోన్ హ్యాస్ ద సేమ్ రేడియస్, ఫైండ్ ద రేషియో ఆఫ్ దే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్ అని అడిగాడు. అయితే ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి, ఆ 3 కూడాను ఒకేలాగా ఉన్నాయి అని చెప్పాడు అనమాట. ఒకసారి చూద్దాం, ఆ 3 కూడా నేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పియర్ కదా, లైక్ దిస్. ఎస్, లైక్ దిస్ స్పియర్ అనేది ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ వన్ సిలిండర్ తీసుకుంటే సిలిండర్ అనేది ఇలా ఉంది. జస్ట్ ఎ సెకండ్, కాస్త థిక్నెస్ పెంచుతాను. ఓకే, సిలిండర్ అనేది ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ వన్ ఏముంది, కోన్ ఇలా ఉంది. ఓకే, కోన్. ఓకే, సో మూడింటికి ఏమడిగాడు? ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అని అడిగాడు. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలో ఉండేటటువంటి రేషియో ఏంటి అని అడిగాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం ఒకసారి. సో దీని రేడియస్ కానీ మనం ఆర్గా తీసుకుంటే, సో రిమైనింగ్ కూడా ఏమవుతుంది? ఆర్ అవుతుంది. అంటే టోటల్ ఏమవుతుంది చెప్పండి ఒకసారి? 2r అవుతుంది కదా. ఒకసారి కంపేర్ చేసుకోండి ఒకసారి. సో ఇదేమవుతుంది? 2r అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది? 4πr², 1/. సో నెక్స్ట్ వన్ సిలిండర్కి వద్దాం. సిలిండర్ ఫార్ములా చెప్పండి, 2πrh. సో 2 into π into అలానే ఉందండి. హెచ్ ఏమవుతుంది చూడండి. సో ఇక్కడ మనకి హెచ్ ఏమొచ్చింది? 2r వచ్చింది. అలా అయినప్పుడు ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది? 2r అవుతుంది. అంటే దట్ మీన్స్ 2r. సో ఫైనల్ వి గెట్ as 4πr². ఓకే, నెక్స్ట్ కోన్కి వచ్చేద్దాం. కోన్కి వచ్చేసరికి చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ ఉండేది కోన్ రేడియస్ కాస్త ఏమని చెప్పాడు మనకి? ఆర్ అని తెలుసు. సో హైట్ ఏమవుతుంది చెప్పండి? స్ట్రైట్ హైట్ అయితే మనకి 2r అవుతుంది. అలా అయినప్పుడు స్లాంట్ హైట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దాని L = ఫార్మ్ ఏంటి? √h² + r² కదా. ఇప్పుడు వేయండి. ఆర్ అంటే ఆర్గానే వేస్తారు. హెచ్ అంటే ఇక్కడ ఏమొచ్చింది చూడండి? 2r వచ్చింది. సో 2r. ఫైనల్ వి గెట్ as r + 2r అంటే మనకి 4r వస్తుంది కదా. 4r². చూడండి, r² + 2r whole square. Yes, like this. We will get as √5r². 5r² వస్తుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే √5 × r వస్తుంది కదా. ఇక్కడ మనకు రాసేయండి ఇక్కడ. సో πrl. πrl అంటే ఏమవుతుంది? π × r × √5r కదా.
√5r వచ్చింది. అలా అయితే మనకి ఏమొస్తుంది √5πr² వస్తుంది ఇక్కడ కోన్ని. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మూడింటికి రేషియో అడిగాడు కాబట్టి మూడింటిని కంపేర్ చేయండి. ఇప్పుడు మూడింటిని కూడా మీరు ఏం చేయాలి, కంపేర్ చేయాలి. సో స్పియర్ ఏమొచ్చింది ఒకసారి చూడండి. స్పియర్ చూస్తే మీకు ఏమొచ్చింది 4πr² వచ్చింది. సో సిలిండర్ ఏమొచ్చింది 4πr² వచ్చింది. కోన్ ఏమొచ్చింది √5 πr² వచ్చింది. మూడింట్లో కూడా కామన్గా మీకు కట్ చేయడానికి ఏవైనా ఛాన్సెస్ ఉన్నాయా ఒకసారి చూడండి. ఓకే, మూడింట్లో మీకు కామన్గా కట్ చేయడానికి ఉన్నాయా? ఎస్, పై ఉంది, కట్ చేసేసాం. r² ఉంది, కట్ చేసేసాం. ఇక మిగిలింది ఏంటి చెప్పండి, 4:4:√5. దిస్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. ద రేషియో బిట్వీన్ ది కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ సేమ్ రేడియస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ లైక్ స్పియర్, సిలిండర్ అండ్ కోన్. సో సమాన వ్యాసార్థాలు కలిగినటువంటి ఒక గోళము, స్తూపము మరియు శంకుల ఉపరితలాల వైశాల్యాల నిష్పత్తి ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, 4:4:5లో ఉంటుందన్నమాట. ఒకసారి చూసారు కదా. సో రెండు ఈజీగా చేస్తారు. ఒక కోన్ దగ్గరికి వచ్చేసరికి కన్ఫ్యూజ్ అవుతారు. కోన్ అనేసరికి మనకి πrl కాబట్టి ఎల్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మీకు ఇక్కడ ఇలా వస్తుందన్న. ఎల్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు √5 వస్తుంది. అది మీరు చేస్తే సరిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 6 అండ్ నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 7కి వెళ్తున్నాను. సో మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్ నెంబర్ 7 అనేది ఒకసారి ట్రై చేయండి. సో మీరు ఒకసారి ట్రై చేయండి, రాకపోయినట్లయితే నేనున్నాను, వెంటనే మళ్ళీ చెప్తాను. ఓకే, క్వశ్చన్ నెంబర్ 7 ఇది. ఒకసారి చూడండి, మీకోసం జూమ్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. ఏ హెమిస్ఫియర్ ఈజ్ కట్ అవుట్ ఫ్రమ్ one face of the cubical wooden blocks such that the diameter of the hemisphere is equal to the length of the cube. Determine the surface area of the remaining solid. సో ఇక్కడ చూడండి ఒకసారి ఈ క్వశ్చన్ మనం ఎలా చేస్తామంటే, ఇదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయను, మీరు ఒకసారి ట్రై చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముందంటే ఒక క్యూబాయిడ్ ఉంది ఇలా. ఎస్, క్యూబాయిడ్ ఇలా ఉంది. ఎస్, ఈ క్యూబాయిడ్ ఏం చేశాడంటే ఒక సైడ్ నుండి కట్ చేసి ఏం చేశాడు, ఒక హెమిస్పియర్ని అయితే కట్ చేసి తీసేసాడు ఇలా. ఓకే, హెమిస్పియర్ని అయితే కట్ చేసి తీసేస్తే ఇక్కడ ఉండేటటువంటి టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుందని అడిగాడు అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, ఫస్ట్ వన్ క్యూబాయిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. క్యూబాయిడ్ యొక్క ఏం చేస్తారు, టోటల్ సర్ఫేస్ ఏరియా మీరు ఫైండ్ అవుట్ చేస్తారు. క్వశ్చన్ ఏం అడిగాడు, ఎస్, రిమైనింగ్ సాలిడ్. సో అదే కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే క్యూబాయిడ్ యొక్క టీఎస్ఏ ఫైండ్ అవుట్ చేస్తారనమాట. ఓకేనా. టీఎస్ఏ ఫైండ్ అవుట్ చేస్తే టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. ఇందులో సర్క్యులర్ షేప్లో కట్ చేశాడు కాబట్టి సర్క్యులర్ ఏరియా మైనస్ చేస్తారనమాట. టీఎస్ఏ మైనస్ సర్కిల్ ఏరియా. సో సర్కిల్ ఏరియా కట్ చేసి తీసిన తర్వాత లోపల గుంత ఏర్పడింది చూసారా, ఈ గుంత అనేది ఎలా ఉంటుంది చెప్పండి, హెమిస్పియర్లో ఉంటుంది. కాబట్టి ఏమంటారు, సిఎస్ఏ ఆఫ్ ఏం చేస్తారు, హెమిస్పియర్ ఫైండ్ అవుట్ చేస్తారు, యాడ్ చేస్తారు అనమాట.